దీన్ని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని వెల్లడి. ముంబై సీనియర్ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో 2 నిందితులు ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొని ఉంటుందని, మరి ఆయన అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారని ఆరా తీసింది. ఈ వ్యవహారం మీద వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదిలిస్తూ అరెస్టు వ్యవహారం దర్యాప్తు అధికారి విచక్షణాధికారం అని చెప్పారు. వాస్తవాలు రాబట్టేందుకు అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారని చెప్పారు. నిందితులను వరుస క్రమంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఐఓకి లేదన్నారు. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు విఘాతం కలుగుతుందని తెలిపారు. జత్వానిపై కేసు నమోదు, అరెస్టు వెనక కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయాలని కోరారు. గురువారం విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 7న బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు ఛాంబర్ జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. జత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్లు కాంతి రాణా, టాటా విశాల్ గురిని, విజయవాడ వెస్ట్ జోన్ అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సిఐ ఐఓ ఎం సత్యనారాయణ, న్యాయవాది వెంకటేశ్వర్లు హైకోర్టులో ఇప్పటి